రామ్నాథ్ గారు చెప్పండి, రఘురామ వర్సెస్ సునీల్ కుమార్. సరే, అంతకుముందు ఆయన మేము కొట్టుంటే ఏమయ్యేదని, రా నేను కొట్టి చూపిస్తాను రా అని ఈయన ఈ రకమైన వాదోపవాదాల నేపథ్యంలో ఐపీఎస్ఎల్ గ్రూప్లో ఒక ఆయన దామోదర్ అన్న ఆయన బీహార్ని వ్యతిరేకించి బీహార్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాదిరెడ్డి ప్రతాప్ గారు రాజకీయ నేతల చేతుల్లో పావులు కావద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్య. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్కి ఎప్పటికీ శుభం కార్డు పడుతుంది లేదా ముగింపు వస్తుంది? ఇప్పుడు కొమ్మినేని గారు రఘురామకృష్ణరాజు గారు వారి విషయంలో ఉన్న అభ్యంతరము చాలా మందికి ఏంటంటే ఒకటి, రఘురామకృష్ణరాజు గారు ఎవరినైనా సరే ఏమైనా అనొచ్చు, అది ముఖ్యమంత్రి అయినా సరే రకరకాలుగా హేళన చేసేలాగా మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. కానీ రివర్స్ లో ఎవరైనా ఆయన ఒక మాట ప్రశ్నించినా సరే తట్టుకోలేరు. చివరికి తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన కార్యాలయాలు ఇళ్లను కూడా కూల్చే వరకు వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు, కూల్చేశారని. అంటే అలాంటి నేచర్ ఉన్నప్పుడు రాజకీయాల్లో ఎంతవరకు కరెక్ట్ అన్నది, ఇప్పుడు ఒకరి మీద విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ ఉంటుంది, కౌంటర్ కి మళ్ళీ కౌంటర్ ఉంటుంది. దాన్ని రిసీవ్ చేసుకోలేనప్పుడు అసలు విమర్శలే చేయడం మానేయాలి కదా. కానీ ఆ విషయంలో మాత్రం రఘురామకృష్ణరాజు గారు ఎక్కడ వెనక్కు తగ్గడం లేదు. పాట్నాకి సునీల్ నాయక్ని తీసుకురావడానికి పోలీసులు వెళ్ళారు. సరే, వెళ్ళొచ్చు, తప్పు కాదు. ఎస్పీ దామోదర్ గారి ఆధ్వర్యంలో టీం వెళ్ళింది, వెళ్ళొచ్చు. అక్కడ డైరెక్ట్ గా పోలీసుల్ని కలిసి లోకల్ పోలీస్ స్టేషన్ లో చెప్పి ఒక పలానా దాని మీద మేము తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పచ్చు. అలా కాకుండా గోడ దూకి వెళ్ళడమే అభ్యంతరకరం. అంటే ఏపీలో తరహాలోనే మన బీహార్ లో చేసినా కూడా నడుస్తుంది అన్నట్టుగా చేశారు. దాంతో అక్కడ ఏం చేశారు వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం ఇదేది వాళ్ళు సొంతంగా చేసింది కాదు, కేంద్ర ప్రభుత్వం బిఎన్ఎస్ చట్టంలోనే వెసులుబాటు ఇచ్చింది. కేంద్ర బలగాలతో పాటు కావాలంటే మీ రాష్ట్ర బలగాలకు కూడా ఇలాంటి రక్షణ కల్పించుకునేలాగా వెసులుబాటు ఇచ్చింది. దాన్ని బీహార్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేశారు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం పోలీస్ అధికారులకు ఏముంటుంది? అందులో రిటైర్డ్ అధికారులు తప్పు పట్టడం ఏంటి? ఇప్పుడు పోలీసులకు రక్షణగా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటూ ఉంటే దాన్ని సమర్థించాలి కదా. అంటే మనం రిటైర్ అయిపోయాం కాబట్టి ఇక మనకు అలాంటి చట్టాలు ఏం అవసరం లేదు కాబట్టి ఇప్పుడున్న పోలీసులు ఏమైపోయినా పర్లేదు అనుకుంటున్నారా? ఇప్పుడు రిటైర్డ్ అయింది దామోదర్ గారు పోలీసులకు ఏం చెప్పాలి? తన అనుభవంతో ఇలా మంచిగా ఉండండి, పొలిటికల్ గా లైన్ తీసుకోవద్దండి, అది ఎప్పటికైనా మీకు ప్రమాదం, చట్టానికి కట్టుబడి ఉండండి, అది మిమ్మల్ని ఓ రోజు కాపాడుతుందని చెప్పాలి. అలా కాకుండా దానికి పూర్తి భిన్నంగా బీహార్ చేసింది తప్పు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏంటి అంటే, రిటైర్డ్ అయిన పోలీస్ అధికారులు పోలీసుల వైపు నుంచి కాకుండా వాళ్ళకి నచ్చిన రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రయోజనాలు నెరవేరినప్పుడు తమకు నచ్చని పార్టీ నాయకుల మీద వాళ్ళకి మద్దతుగా ఉంటారని పేరున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు జరగడం లేదే అని బాధపడుతున్నట్టుగా ఉంది. పైగా ఆ రోజు ఏం రాశారు, పాట్నాలో సునీల్ నాయక్ గారిని అప్పగించేందుకు అక్కడ పాట్నా కోర్టు నిరాకరించిన తర్వాత మరుసటి రోజు వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎస్పీ దామోదర్ గారి టీం అక్కడే ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ సునీల్ నాయకుని తీసుకొని ఏపీకి రావాలని అక్కడ ఆ టీం నిలబడింది అని చెప్పారు. ఆ తర్వాత బీహార్ అలా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకేమీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఇక్కడ పోలీస్ అధికారులు కూడా గమనించాల్సింది ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు సిబిఐని రాష్ట్రంలోనికి రాకుండా చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే రాజకీయంగా తనను కాపాడుకోవడానికి, ఎక్కడ బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సిబిఐని ప్రయోగిస్తుందో అని. ఆ రోజు ఏకంగా కార్టూన్ ఏం వేశారు, సిబిఐని కుక్కతో పోలుస్తూ ఆ తోకని చంద్రబాబు నాయుడు గారు కత్తిరించినట్లు ఈనాడు కార్టూన్ వేసుకున్నారు, చాలా గొప్ప విషయంగా. కానీ ఈ రోజు అదే మీడియా బీహార్ కిరికిరి చేస్తోంది, సునీల్ నాయక్ తీసుకొని వస్తూ ఉంటే సహకరించడం లేదు, కొత్తగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారని చెప్తాను. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే గోడలు దూకి వెళ్ళిపోయి సీనియర్ ఐపీఎస్ అధికారులను ఎత్తుకొస్తున్నా సరే అక్కడ పోలీసులు చూస్తూ ఉండాలి అని అనుకుంటారా? ఒక విధంగా బీహార్ అవమానించడం కదా, అక్కడ పోలీసులందరినీ అవమానించడం. సంక్షిప్తంగా చెప్పండి, టైం అయిపోవచ్చింది. ఈ ఓవరాల్ గా రఘురామ కేసులో రఘురామది రైట్ అవుతుందా, సునీల్ కుమార్ది రైట్ అవుతుందా? మాదిరెడ్డి ప్రతాప్ గారు చెప్పినట్లు ఐపీఎస్లు రాజకీయాలకు అతీతంగా పనిచేయడానికి ఎక్కడైనా సిద్ధంగా ఉంటారా? సంక్షిప్తంగా ఒక మాటలు. మాదిరెడ్డి ప్రతాప్ గారు చెప్పింది కరెక్ట్. పోలీస్ అధికారులు అందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక వికృత క్రీడగా తయారైపోయింది పోలీసులను అడ్డు పెట్టుకొని ఏపీలో రాజకీయాలు చేయడం. ఇది ప్రమాదకరమే. ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటే రేపు పొద్దున్న అధికారం మాట్లాడినప్పుడు పోలీసు అధికారులంతా ఇబ్బంది పడతారు కదా. కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్. పోలీసులు ఆలోచించుకోవాలి, ప్రతాప్ గారు చెప్పినట్టు ఆలోచించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని ఫాలో అవుతే ఎప్పటికీ ఇబ్బంది ఉండదు. కరెక్ట్. శివశంకర్ గారు, ఇప్పుడు మాదిరెడ్డి గారు ఐపీఎస్ చెప్పినట్టు ఇక్కడ రాష్ట్రంలో దగ్గర 60 నుంచి 70% మంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులందరూ కూడా ఆఫ్లైన్ లో వాళ్ళు కూర్చున్నప్పుడు డిస్కషన్ లో మాత్రము చాలా అన్యాయం జరుగుతుంది. ఈ రోజు సునీల్ నాయక్, మొన్నేమో సునీల్, అంతకుముందు సంజయ్, అంతకుముందు వాళ్ళని ఒకరికొకరు తర్వాత మన టర్న్ అవుతుందని చెప్పి చాలా మంది భయాందోళనతో ఉన్నారు. కానీ కొంతమంది ఒక్కొక్క గజ్జితో, కొంతమంది మెప్పు కోసమో, కొంతమంది పదోన్నతుల్లో మంచి ఫోకల్ పోస్ట్ కోసమో ట్రై చేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా జ్ఞానోదయం అవుతా ఉంది. మిగతా అధికారులు కూడా దగ్గర 60% ఈ బిలో అధికారులకు కూడా ఇదే ఒక ఆలోచన అనేటువంటిది స్టార్ట్ అయింది. అనవసరంగా వాళ్ళ యొక్క కోసం మన కెరీర్ పదంగా పెడుతున్నామని. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ చూడండి,
ఒక ఎస్సీ వాళ్ళని అదే ఆ సునీల్ నాయక్ గారు పోస్ట్ చేశారు. ఏమో మేము ఎస్టీలందుకు మేము ఐపీఎస్లు కాకూడదా, డీజీలు కాకూడదా, ఏంటిది అనేటువంటి ఒక బాధతో వాళ్ళు చెప్తా ఉంటే మొత్తం మిగతా అధికారులంతా కూడా ఒక ఆలోచన, అవును కదా అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఇది మంచి సంప్రదాయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఇది ఒక కొత్త సంప్రదాయానికి మనం పెడుతున్నాము, ఆఫీసులో డ్యూటీ చేయించండి, వాళ్ళని సస్పెండ్ చేయడం. ఎవరో జట్మాలని ఎవరో ఒక అమ్మాయి కోసం, ఒక లేడీ కోసం, ఒక మంచి యంగ్ ఆఫీసర్స్ రతన్ టాటా అయితే విశాల్ గన్నిని, వీళ్ళందరినీ పిఎస్ఆర్ రామని, వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి జైళ్ళలో పెట్టడం ఏంటి సార్? ఇదంతా కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే ఎర్రబుక్క రాజ్యాంగం మా మీద ఎక్కడ ప్రయోగం చేస్తారు అని చెప్పి కొంచెం ఆచితూచిగా ఉన్నారు. కానీ వాళ్ళలో ఒక రెవల్యూషన్ ఏమో స్టార్ట్ అయింది, ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. అవసరమైతే నేను అనుకోవడం సహాయ నిరాకరణ కూడా మొదలయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫైనల్ అంటే రఘురామకృష్ణరాజు గారేమో నాకు ఒక అరగంట రా, అప్పుడు నీ ఎట్లా ఉంటుందో తెలుస్తుందని అంటాం. ఆయనేమో నీకు పడితేనే వీడితే నిజంగా కొట్టుంటే ఏం జరిగింది అని అంటాం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది ఇంకా ఎంతకాలం పొడిగిస్తారు ఈ రకంగా? పైగా ఉండిలో సొంత టీడీపీ కార్యకర్త యొక్క అద్దాలు పగలగొట్టడం, అయినా మరి కేసులు పెడతారో లేదో తెలియదు. అసలు ఏం రెడ్ బుక్కో ఏం పిచ్చుకోవాలో, ఇది అసలు ప్రభుత్వమా, ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అని అయితే నాకైతే, అయ్యా బాబు మీరు కొట్టుకోండి రా బాబు, మీ కార్లు మీరు పగలగొట్టండి, జనం కార్లు పగలగొట్టమాకండి, అంబటి రాంబాబు కారు లేకపోతే ఇల్లు ధ్వంసం చేయటం ఇట్లాంటి చేయకుండా మీరు ఏమన్నా చేసుకోండి, మీ రెడ్ బుక్ మీ మీద పెట్టుకోండి అనే ఫీలింగ్ అయితే నాకు వస్తూ ఉంది శివశంకర్. ఇలా కరెక్టే సార్ మీరు అన్నట్టు. టెక్నికల్ గా ఆయన సునీల్ గారు ఆయన ఎక్స్రేటువంటి ఫోటోలన్నీ కూడా ట్విట్టర్ లో పెడుతూ, అయ్యా ఒకవేళ మీరు చెప్పినట్టు మీద ఎక్కి ఇంత పెద్ద బలమైన వ్యక్తి కొడితే ఎన్ని బోన్స్ ఇరిగిపోవాలి, మీరు జస్ట్ క్రికెట్ ఆడితేనే కింద పడితేనే ఇలా అయింది కదా, జస్ట్ టెక్నికల్ గా ఆలోచన చేసుకోండి అని చెప్పి ఒక మెసేజ్ పంపించాడు. అంటే ఇప్పటికైనా కూడా మానుకోవయ్యా నువ్వు ఇవన్నీ ఎందుకని. ప్రభుత్వం కూడా ఆయన ఏమన్నా ఫైనాన్షియల్ గా ఏమన్నా ఎక్కువ అసిస్టెంట్ చేశారా, లేకపోతే ఏదైనా కమిట్మెంట్ ఇచ్చారా, నేను చెప్పిన అధికారులను శిక్షించాలని లొంగుబాటులో ఉందా, ప్రభుత్వం ఏమన్నా లొంగిపోయిందా ఆయనకి, ఆయన చెప్పినట్టు చేస్తుందా అనేటువంటిది. లేకపోతే అదేంటి సార్, చిన్న ఒక కేసుకి పక్క రాష్ట్రంకి వెళ్ళేసి, పక్క రాష్ట్రంలో కూడా ఏమనుకున్నారంటే వాళ్ళు బీహార్ మందే కదా ఎన్డీఏది అని, అందరూ న్యాయం ధర్మం పాటిస్తారు కదా, వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం మనలాగా ఉండదు కదా, మీ అసోసియేటెడ్ పార్ట్నర్ అయినంత మాత్రాన రెడ్ బుక్ అక్కడ ఉండదు కదా. రైట్, ఏపీ పోలీసులు పరువు అయితే తీశారు బీహార్ వాళ్ళు. అయితే వీళ్ళు ఎంతవరకు కిక్కురు అంటలేదు. చంద్రబాబు గారు ఎగిరి ఇట్లా చేస్తారా డామ్ డూమ్ అనాలి కదా, కనీసం ఎక్కడ స్పందించినట్లే కనపడలేదు.